మల్కాపూర్ శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మల్కాపూర్ గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. నిన్నటి రోజున సంధ్యాకాలం వేళ అత్యధిక భక్తజన కోలాటంలో స్వామి వారోత్సవం వైభవంగా ప్రారంభించడం జరిగింది. స్వామివారి ఆలయ చుట్టూ రథోత్సవం జరిగింది. సన్నాయి వాయిద్యంచే మహిళలు మంగళహారతులచే స్వామివారి రథోత్సవం చాలా బ్రహ్మాండంగా నిర్మించడం జరిగింది. రథోత్సవ అనంతరం స్వామివారి హారతి అర్చన కార్యక్రమాలు యజ్ఞ హోమాలు నిర్వహించుకొని భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. 7 ఊర్లకు సంబంధించి వెలసిన శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి ఆలయ చుట్టూ ఉన్న ప్రజలకు ప్రగాఢ విశ్వాసంగా నమ్ముకున్న భగవంతుడని ప్రజల అభిప్రాయం. ముఖ్య మొక్కులు నెరవేరుస్తూ ప్రజలకు స్వామివారి కృపా కటాక్షాలు అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల ప్రజలు ఆలయ బృందం పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వచ్చిన భక్తులకు అన్నదానం, తాగునీటి వసతి తదితర ఏర్పాట్లు చేశారు. ఈ మల్కాపూర్ కొండలలో నెలకొన్న కోనేటి రాయుడుగా అపర తిరుమలగా విలసిల్లినటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీమన్నారాయణ రూపుడైనటువంటి అనంత పద్మనాభ స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు ప్రారంభమై నేటికి 5వ దినము. నేడు రథోత్సవం. రథసప్తమి రోజున స్వామి రథారూఢుడై ప్రతి మాడవీధులలో ఏ విధంగా తిరుగుతుంటాడో వెంకటేశ్వర స్వామి, ఆ విధంగా కూడా ఈ పవిత్రమైన కొండలలో ఎంతోమంది భక్తాదులు వచ్చారు. వేల మంది వచ్చారు, దర్శనం చేసుకున్నారు. ఈ స్వామి యొక్క మహత్యం చాలా గొప్పది. ఇక్కడ అనంతుడు శేషరూపంలో తిరుగుతుంటాడు, శేషరూపంలో దర్శనమిస్తుంటాడు.